స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పేదరిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా P4 విధానాన్ని ప్రారంభించింది. ధనిక వర్గాలు పేద కుటుంబాలను దత్తత తీసుకుని ఆర్థికంగా సామాజికంగా వృద్ధిలోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా యువతుల నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి కుటుంబానికి విజయాన్ని సాధించే అవకాశం లభించినప్పుడే నిజమైన సమృద్ధి సాధ్యమవుతుంది. ఈ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా సంపన్న ప్రజలు ముందుకొచ్చి ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు దన్నుగా నిలిచి మద్దతు అందిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ భాగస్వామ్యంతో 1,00,000 మంది యువతకు స్వయం ఉపాధి దిశగా జీఎస్టీపై శిక్షణ కార్యక్రమం చేపట్టింది. ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్తో కుదిరిన ఒప్పందం మేరకు ఏటా యువతకు స్వయం ఉపాధి లభించేలా జీఎస్టీపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. డిగ్రీ చదువుతున్నా పూర్తి చేసుకున్న ఎవరైనా ఈ శిక్షణకు అర్హులుగా గుర్తించారు. 3 నెలలు తర్ఫీదు పూర్తి చేసుకున్న అనంతరం విద్యార్థులకు ప్రభుత్వం తరపున P4 ఫౌండేషన్ ధృవీకరణ పత్రం అందజేయనున్నారు. ట్యాక్స్ బార్ అసోసియేషన్ వాళ్ళు ఏ విధంగా జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయొచ్చు అనేది ఒక సింపుల్ కరికులం చేయడంతో ఈ ప్రోగ్రామ్ లో ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్ కాళ్లపైన నిలబడి సంపాదించుకోగలుగుతారు. కూడా ఇంకా చాలా వినూతనమైన ప్రోగ్రాంలు P4 కింద వస్తాయండి. ఇది ఒక్కటే కాదనమాట. 5 లక్షలు 8 లక్షలు ఖర్చు అయ్యే కోర్సుని ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఏఐ యుగం వచ్చిన తర్వాత, చిప్ యుగం వచ్చిన తర్వాత ఆ కోర్సెస్ ఇంపార్టెన్స్ ఎట్లా ఉందనేది ఈ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్ ఇంకా కూడా అనమాట డిజైన్ చేస్తే టోటల్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా మేము రెడీ ఉన్నాం. మేము యంగ్ స్టూడెంట్స్కి జీఎస్టీలో ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వివిధ కాలేజీల్లో జరుగుతుందండి. వారు ఎక్కడైనా సరే ఉపాధి పొందడానికి అవకాశాలు ఉండేటట్టుగా జీఎస్టీలో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఒక 3 నెలలు ప్లాన్ చేశామండి. డైలీ 1 అవర్ చొప్పున